హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని దానిపైన ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోవాలి. ఇలా మనం గీసుకున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి పెయింట్ చేసుకుందాం. నేను ఇక్కడ బ్లాక్ అక్రిలిక్ కలర్స్ని వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే వాటర్ కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక కలర్ పేపర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఇలా కోన్ లాగా తయారు చేసుకొని గ్లూతో అటాచ్ చేసుకోవాలి. ఇలా ఒక 6 నుంచి 7 వరకు తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత గ్లూ అప్లై చేసుకొని మనం తయారు చేసుకున్న ఈ కోన్స్ అన్నిటిని ఫ్రాక్ లాగా వచ్చేటట్టుగా ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదాని పక్కన ఒకటి వచ్చేటట్టుగా ఎక్కడ గ్యాప్ లేకుండా అతికించుకోవాలి. ఇలా ఎన్ని పడితే అన్ని తయారు చేసుకొని అతికించుకోవాలి. ఇప్పుడు ఒక ఫోమ్ షీట్ని తీసుకుంటున్నాను. ఇది కార్డ్బోర్డ్కి బ్యాక్ సైడ్న ఉంచుకొని ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా ఫ్రాక్కి మనకి బాడీ షేప్ అంతా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోమ్ షీట్ని బాడీకి ఇలా అతికించుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ కాళ్ళకి కూడా ఫెవికాల్ అప్లై చేసుకొని ఇలా అతికించేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్తో కానీ సిల్వర్ కలర్ని కానీ తీసుకొని ఇలా పెయింట్ చేసుకోవాలి. ఇంకా అక్కడక్కడ డిజైన్స్ వేసుకుంటూ మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత వేరే కలర్ పేపర్తో సేమ్ ఇటువంటిదే ఇంకొకటి తయారు చేసుకోవాలి. ఈ రెండింటిని గోడకి హ్యాంగ్ చేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.